వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి గురుకుల పాఠశాలలో దారుణ పరిస్థితి నెలకొంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో 45 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఉదయం కలుషిత అల్పాహారం తినడంతో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. నుంచి మోషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు మోషన్స్ అవుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు తగ్గిపోతామని చెప్పేసి అక్కడనే ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ లూజ్ మోషన్స్ రాత్రి నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నా ఇంతవరకు స్పందించకుండా పొద్దున వాళ్ళకు చాలా ఇబ్బందులు గురవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కాలేదు, రాత్రి నుంచే పెడుతున్నాం, టాబ్లెట్స్ ఇచ్చినాం, అంతా బాగానే మొత్తం 13 మంది. దాదాపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ 14 మంది. అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అక్కడ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న విద్యార్థులు ఉన్నారు. అయినా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వెంబడి వచ్చిన నేత సరిగా స్పందించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, సరిగా రెస్పాండ్ ఇస్తలేడు. ఏమైందని అడిగితే కూడా ఏం కాలేదు, రాత్రి నుంచే ఇట్లా అయ్యింది, ఇప్పుడు తీసుకొచ్చినామని చెప్పేసి ఇక్కడ వచ్చినానని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండానేమో వాళ్ళు మభ్య పెడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పారా అని చెప్తే ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులకు నేను 3 రోజుల సమయం జరుగుతున్నా తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ప్రిన్సిపాల్ పైన వాళ్ళ స్టాఫ్ పైన చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి గురుకుల పాఠశాలలో దారుణ పరిస్థితి నెలకొంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో 45 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఉదయం కలుషిత అల్పాహారం తినడంతో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి సంగీత సంక్షేమ గురుకుల పాఠశాలలో 45 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఆ గురుకుల పాఠశాలలోని విద్యార్థులంతా కూడా ఉదయం అల్పాహారంలో దానిలో వారికి ఒక్కసారిగా కడుపు నొప్పి, వాంతులు, విరేచన వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే ప్రస్తుతం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఉదయం అల్పాహారంలో కలుషితంతోనే అస్వస్థకు గురైన కారణంతోనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి లేదా ఇద్దరికి వచ్చిందంటే దాదాపు ఏదైనా అనుకోవచ్చు. కానీ ఒక్కసారిగా 45 మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారంటే మాత్రం దీంట్లో వాళ్ళకి అందించినటువంటి అల్పాహారంలోనే కలుషితమైందనేటువంటి ఒక కోణం అయితే తెలుస్తుంది. మరి అస్వస్థకు గురైనటువంటి విద్యార్థులంతా కూడా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా పేద విద్యార్థుల వస్తువులు కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, పాలకులు మాత్రం దృష్టి సారించలేదు. గత ప్రభుత్వంలో ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇలాంటివే పునరావృతం అవుతున్నాయి అంటూ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే తల్లిదండ్రులు అయితే హాస్టల్ వద్దకు వచ్చి ధర్నా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనికి కారణాలు ఏంటనే దానిపైన అయితే ఇప్పటికే ఇటు ఉన్నతాధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేసే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. పొద్దుగాల 12 గంటలకు ఫోన్ చేశారు సార్. పొద్దున్న నుంచి మోషన్స్, సెంబట్క, కక్కుడు 10-15 సార్లు అయినారు సార్. వాళ్ళు సర్కార్ హాస్పిటల్కి తీసుకుపోయారంట. ఒక గ్లూకోజ్ ఒక ఇంజెక్షన్ పెట్టంగానే ఇన్ని గోళీలు తీసుకొని వాడిని కాపాది తెచ్చి ఈ రూమ్లో వేసారు సార్. నేను ఆడ వేరే వాళ్ళ బైక్ తీసుకొని వచ్చేసిన సార్. వచ్చేస్తే కల్లా ఇక్కడ వాచ్మెన్ అటెండర్ అంట డోర్ తీసి సార్ క్లాస్ సార్ ఫోన్ చేసిండు, నేను పిల్లానికి ఇట్లా అయింది అని అంటే ఆయన ఏమంటాడు, అజ్జాబాద్ గేట్ తీయనయ్యా, నీకేం సంబంధం, నేను చూపిస్తా అని చెప్పేసి ఏదేదిగా నాకు మొత్తం కొట్లాడడానికి మాట్లాడింది సార్. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో,
నేను ఇట్లాంటి వీడియోలు తీసినా కానీ నేను ఎవరికి భయపడను అని చెప్పేసి మాట్లాడింది సార్. మాట్లాడిండు. మళ్ళీ ఆటోలో వేసుకొని నేను హాస్పిటల్కి పోయినా సార్. పోతే ఆడ వాంతింగ్లు అయినాయి. ఇప్పుడు 3 రోజులు అవుతుంది సార్. మొత్తం రోజుకు 10 గ్లూకోజ్లు ఎక్కుతాను. ఇప్పటికే డాక్టర్ సార్ హాస్పిటల్ ఉన్నాడు, అనంతరెడ్డి హాస్పిటల్ ఉన్నాడు సార్. ఇప్పటికైనా ఇప్పుడు కొద్దిగా ఇంకైనా కడుపు నొప్పి ఉన్నది అంటుంది సార్. ఇంకా కొద్దిగా అట్లే ఉన్నది. మోషన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నది, తక్కడం కొద్దిగా తక్కువ ఉన్నది. ఇంకా కడుపు నొప్పి అప్పుడప్పుడు మోషన్స్ పోతున్నాడు. బుధవారం రోజు సో ఇమీడియట్గా ఏం చేసినామంటే నిన్న రాత్రే మనం డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మార్నింగ్ సార్ గారు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది సార్ అనే విషయం నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ అడిగితే సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఖచ్చితంగా, ఎక్కడి నుంచో మీకు ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చింది కాబట్టి ఇది జరిగింది సార్ అంటే. అది వ్యక్తి కావచ్చు, అది నేనైనా కావచ్చు, వర్కర్స్ అయినా కావచ్చు, అది జరిగిందనే విషయం చెప్పారు. 59 మంది పిల్లలకు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ వస్తుంది. ఫుడ్ పాయిజన్ అని అంటున్నారు డాక్టర్. నేను చెప్పేది అది ఫుడ్ పాయిజన్ అనేటటువంటి డాక్టర్ అయితే మాకైతే చెప్పారు. నాకు చెప్పింది వైరల్ ఇన్ఫెక్షన్. 59 మంది ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది కదా. ఫుడ్ పాయిజన్ ఉన్నప్పుడు ఎక్కడ ఫుడ్ పాయిజన్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అంటే రాత్రి ఏదో కంపు కొట్టిన పెరుగు పెట్టినారు అంటున్నారు. నేను రాత్రా నేనున్నా, నేనే ఉన్నా, 80% పెట్టాను. నేను మీకు ఇచ్చే హామీ ఏంటి సార్, నేనున్న కాడ తప్పు జరగనివ్వను. చేసేదానికి ఎలాంటి పొంతం లేదు. ఇప్పుడు మొన్న 5th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయి. మా బాబు స్కూల్ మీదకి వెళ్ళి దొంకుతానని చెప్పేసి ఇదే అన్నాడని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పినారు. తీసుకొని పోయిన ఇంటికి లాంగ్ ఆబ్సెంట్ ఉండడం వల్ల ఒకసారి ఫోన్ చేసి తీసుకురమ్మంటే పెట్టాముడా తీసుకొని వచ్చిన. సార్ పంపిస్తాను, ఒక 20 రోజులు అయితే ఎగ్జామ్స్ అయితాయిగా. తాను ఏమంటాడంటే ఉన్నాడా మీ పిల్లాడు తీసుకోపా, ఉన్నాడు తీరు. క్లాస్ టీచర్ ఎట్లా ఉన్నారంటే, నేను పేరెంట్ని, ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్ ఉందంటే పేరెంట్స్ ఉంటూనే ఉంటారు కదా. పేరెంట్ ఫోన్ చేస్తే మేడం గారు ఫోన్ లేపరు. అదే వాళ్ళ వాచ్మెన్ చేస్తే మాత్రం టక్కుమని ఫోన్ లేపుతారు. ఇది మాకున్న సమస్య. రెండోది ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈడ ఏం చెప్తున్నారో, ఆ పిల్లలు ఏం చదువుతున్నారో వాళ్ళు భయపడి ఒక్కడికి మాట్లాడకొచ్చండి. ఈరోజు ప్రిన్సిపల్ గారు లేదు అంతా మంచిగా ఉందంటుండే కానీ మీరు లోపలికి వెళ్ళి చూసి, ఇప్పుడు నేను ఈ రోజు పోయినా లోపలికి ఆ బాత్రూమ్లలో డిష్